తెలంగాణ ఎన్నికల్లో మిషన్ భగీరథ అజెండా మారుతోందా? ఓటర్ల డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఈ అంశం కూడా చేరుతోందా? ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చే మిషన్ భగీరథ పనులు ఈ నెల రోజుల్లో పూర్తవుతాయని సీఎం కేసీఆర్ కౌంట్డౌన్ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం పాత ట్యాంకులకు రంగులేసి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చెప్తున్నట్టు నెల రోజుల్లో నల్ల నీళ్లు రాష్ట్రమంతా వస్తాయా? నీళ్ల చుట్టూ సాగుతున్న రాజకీయంలో ప్రజల మొగ్గు ఎటువైపు ఉంటుందనేదే ఇప్పుడు చర్చనీయాంశం. తెలంగాణలో ఏ కాలమైనా మంచినీళ్ల యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. మిషన్ భగీరథ అనే ఈ కార్యక్రమానికి 43,791 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలోని 23,968 జనావాస ప్రాంతాలకు నల్లా నీళ్లు సరఫరా చేయాలనేది లక్ష్యం. ఇప్పటికీ 23,948 జనావాస ప్రాంతాలకు కనెక్షన్లివ్వడం పూర్తయింది. ఇందుకోసం 54,480 కిలోమీటర్ల పైప్లైన్ల నిర్మాణం పూర్తయింది. 55,92,136 ఇళ్లకు కనెక్షన్లిచ్చారు. ఈ లెక్కన మిషన్ భగీరథ పనులు 96% పూర్తయినట్లు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ చెబుతున్నారు. ఓటేసే డిసెంబర్ 7 నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ నీళ్లు వస్తాయని ఎన్నికల ప్రచారంలోనే టీఆర్ఎస్ నేత కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే నెల రోజుల్లో మిషన్ భగీరథ పనులు పూర్తవుతాయని గులాబీ అధినేత సీఎం కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. మిషన్ భగీరథ ఎప్పుడు ఊహించినమా? మన జీవితంలో ప్రతి ఇంట్లో నల్లా పెట్టి బ్రహ్మాండంగా స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి అనుకున్నామా? ఎండాకాలం వస్తే ప్రతి సంవత్సరం యుద్ధమే మన బతుకులు. ఇంకొక నెల 10 పూట్లు అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు తెలుసు, మీ ఇళ్లలో ఉంది, మీ కళ్ళ ముందర ఉంది. నేను ఎక్కడో జరిగే స్టోరీ చెప్తలేను. అది ఒకసారి అయిపోతే శాశ్వతంగా ఈ మంచినీళ్ళ పీడ ఈ రాష్ట్రానికి పోతుంది. అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెడుతున్నాయి. నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్ మాటను జనానికి గుర్తు చేస్తున్నాయి. మిషన్ భగీరథపై ఫోకస్ను మరింత పెంచాయి కూటమి పక్షాలు. పాత ట్యాంకులకు రంగులేసి మిషన్ భగీరథ అంటున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. దీంతో నల్లా నీళ్ల అంశం హాట్ టాపిక్ అయింది. हम कृष्णा ड्रिंकिंग वाटर स्कीम को इम्प्लीमेंट करके दिखाएंगे. मिशन ककतिया एंड मिशन भागीरथा में केसीआर जी ने पब्लिक से पैसा चुराया और पुराने जो टैंक्स थे उनको पेंट करने का काम किया. आपने जब तेलंगाना का सपना देखा था, आप चाहते थे कि आपका पैसा का फायदा आपको मिले. ప్రజాకూటమి తరపున తెలంగాణలో ప్రచారం చేస్తున్న చంద్రబాబు మంచినీళ్ల హామీని ప్రశ్నించారు. ఇన్నాళ్లు నల్లా నీళ్లు ఇవ్వలేని వాళ్లు ఇప్పుడేమిస్తారంటూ శేర్లింగంపల్లి రోడ్ షోలో విమర్శించారు చంద్రబాబు. ఇంటింటికి ట్యాప్ లో నీళ్లు ఇస్తా ఉన్నాడు. నేను అడ్డం వచ్చానా? దేనికి అడ్డం వచ్చాను అడుగుతున్నా. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఇవ్వలేని వారు కనీసం 1,00,000 ఇళ్లు కట్టిన వాళ్ళు రేపు ఇస్తారంటే మీరు నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇస్తాడా అని అడుగుతున్నా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచినీళ్ల పంచాయతీ టీఆర్ఎస్ ప్రజాకూటమి మధ్య మంటలు పుట్టిస్తోంది. కరెంటు, సాగునీరు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు మిషన్ భగీరథ కూడా రెండు పక్షాల మధ్య పానీపట్టు యుద్ధంలా మారింది. అయితే నల్లా నీళ్ల కార్యక్రమం సాధారణ విమర్శలకే పరిమితమవుతుందా? ఎలక్షన్ ఎజెండాగా మారిందా అన్నదే అసలు పాయింట్. మిషన్ భగీరథ అంశం తెలంగాణ ఎన్నికల అజెండా కింద మారింది. టీఆర్ఎస్కు ఓట్లు కురిపిస్తుందా మిషన్ భగీరథ? లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో టీఆర్ఎస్పై చేస్తున్న ఆరోపణలు నిజమయ్యే అవకాశం కనిపిస్తుందా? చర్చలో మనతో పార్టిసిపేట్ చేయడానికి భానుప్రసాద్ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బెల్లయ్య నాయక్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎండ లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి మనతో జాయిన్ కాబోతున్నారు. మొదటిగా బెల్లయ్య నాయక్ గారు మీరే చెప్పాలి. మిషన్ భగీరథ మాకు ఓట్లు కురిపిస్తుంది, అయిపోయింది. 96% కనెక్షన్లు ఇవ్వటం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపో మాపో నీళ్లు రాబోతున్నాయి అనేది టీఆర్ఎస్ వాదన. ఇంటింటికి కనెక్షన్ వచ్చిన విషయం ప్రజలకు తెలుసు కాబట్టి ఓటు మాకు వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం. మీరేమంటారు? ఈ అంశం టీఆర్ఎస్కి లాభిస్తుంది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? మిషన్ భగీరథ మొదలైనప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించింటే ఏంటంటే 2017 డిసెంబర్ 30వ తారీఖు నాడు మిషన్ భగీరథ కంప్లీట్ అయిపోతుంది, ప్రతి ఇంట్లో నీళ్లు తాగొచ్చు, బాత్రూంలో కూడా నల్లా ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తాయనేటటువంటి మాట అని చెప్పిండు. 2017 డిసెంబర్ పోయింది, 18 జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది. ఇప్పుడు ఏ నెలలో ఉన్నామో మనం చూసినాం. ఇవాళ మళ్ళీ డిసెంబర్ అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒకటి మేము మిషన్ భగీరథలో ఇంటింటికి నల్లా నీళ్లు ఇయ్యకుంటే ఓట్లు అడగమని చెప్పారు. డిసెంబర్లో వచ్చిన తర్వాతనే ఓట్లు అడుగుర్రి మీరు. ఇంకా నీళ్లు రాలే కదా. రానటువంటి నీళ్లను మీరు ఎట్లా ఓట్లు అడుగుతారు?
అదే అంటున్నాం మేము. మీరు ఓట్లు ఇంట్లో నీళ్లు కనుక మీ ఇంట్లో బిందెలు పెట్టుకొని బాత్రూంలలో కూడా రాకుంటే మేము ఓట్లు అడగమనేటటువంటి మాటకు విలువ ఉన్నదా లేదా? ఇవాళ అయిపోయింది, ఊరు దాకా వచ్చింది, ఊరు పొలిమేరలో ఆగింది, ఆ ఊర్లో ఉన్నటువంటి పాత ట్యాంకు దాకా వచ్చింది, అటువంటి మాటలు చెప్పకూర్రి. ఇంట్లో కనెక్షన్ ఉంది, దాని లోపలికి నీళ్లు రావాలంటే ఏ ఇంట్లో కనెక్షన్? నేను ఏమంటున్నానంటే అదే అంటున్నా, నీళ్ళు వచ్చినాక అడగమంటున్నాను. నువ్వు చెప్పిన మాటనే కదా, వేరే వాళ్ళు చెప్పిన మాట కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు తన నోటితోని తానే స్వయానగా చెప్పినటువంటి మాట. ఇంట్లో నీళ్లు రాకుండా, మీ ఇంటికి నీళ్లు రాకుండా వచ్చి అడిగే సమస్య లేదు. ఇవాళ ఏమంటున్నారు? ఏ ఇంటికి నీళ్లు రాలేదు తెలంగాణలో, రానప్పుడు ఓట్లు అడిగే హక్కు లేదంటున్నాం మేము. అదే భానుప్రసాద్ గారు, మీరు ఆయన సింపుల్ గా ఫస్ట్ ట్యాగ్ లైన్ తీసుకున్నారు. మీరే ఊరూరు చెప్పారు, మిషన్ భగీరథ స్టార్ట్ అయినప్పుడు చెప్పారు, శంకుస్థాపన చేసినప్పుడు చెప్పారు, మధ్యలో రకరకాల కార్యక్రమాలు అప్పుడు చెప్పారు. నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి, నీళ్లు ఇవ్వకుండానే ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు కదా మీరు. రజనీకాంత్ గారు 58 సంవత్సరాల పాటు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి 59.2 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి ఇదిలో గ్రామాల్లో కేవలం 3.25 ఇళ్లకు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో నల్లా నీళ్ళు సప్లై చేసినటువంటి చరిత్ర 58 సంవత్సరాల్లో. ఒక్కరోజు కాదు, ఇది 2 రోజులు కాదు, 58 సంవత్సరాలు పాలించి 3,25,000 ఇళ్లకు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 సంవత్సరాల 3 నెలలు పాలించినటువంటి మేము మిగిలినటువంటి 56 లక్షలు, దాదాపు 56.2 లక్షల ఇళ్లకు సంబంధించినటువంటి అన్ని ఇళ్లకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి, అది కూడా ఏదో ఊరికనే ఆడ బోరేసి బోర్ తీసుకుపోయి నీళ్ళు ఇవ్వటం కాదు, పెరీనియల్ వాటర్ సోర్సెస్ దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చి దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి ట్రీటెడ్ వాటర్ని ఈరోజు అందించేటువంటి క్రమంలో గ్రామాన ఇంటింటికి అందిస్తామని చెప్పి ఏదైతే మేము వాగ్దానం చేసినామో, ఇది భారతదేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం, నూతన విప్లవం. కానీ నీళ్లు అడుగుతున్నారు, అటువంటి నీళ్లు అడుగుతున్నారు, నీళ్ళు ఇంకా రావట్లేదు అంటున్నారు. నేను దానికి వస్తున్నాను రజనీకాంత్ గారు. అంత పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, అంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అది బీట్ గల్లీ లీడర్ దగ్గర నుంచి ఢిల్లీ లీడర్ దాకా 58 సంవత్సరాల్లో ఏమాత్రం కూడా సాధించలేనటువంటి వీళ్ళు ఈరోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు, వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలైతేనేమి, పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలైతేనేమి, మిషన్ భగీరథ ఎంత వేగంగా నడిచింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 103.23 లక్షల గృహాలకు కూడా పూర్తి స్థాయిలో ఐడియా ఉంది. వాటన్నిటిని కూడా టార్గెట్ చేసుకుని మేము పనిచేస్తున్నాం. బీట్ అది గ్రామీణ ప్రాంతం కావచ్చు, అది అర్బన్ ఏరియా కావచ్చు. ఆ రకంగా చేస్తున్నటువంటి క్రమంలో మేము చెప్పాం, ఎన్నికలకు ముందే మేము ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ లోపలనే కంప్లీట్ చేస్తామనేటువంటి చెప్పినటువంటి మాట వాస్తవం. ఈరోజు మేము 95% ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఇంకెక్కడో 4-5% కంప్లీట్ చేయని మాట కూడా వాస్తవం. అది కూడా మేమేం చెప్పడానికి ఏమి సంకోచించట్లేదు. కానీ ఈరోజు ప్రజలు చూసేది ఏంటంటే మా చిత్తశుద్ధిని చూస్తారు, మా ప్రయత్నాన్ని చూస్తారు. 58 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ మాట మాట్లాడేటువంటి అర్హత ఉందా లేదా అనేది చూస్తారు. ఈరోజు ట్రీటెడ్ వాటర్ని ఈరోజు గ్రామానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. బెల్లయ్య గారు, మీరు 58 సంవత్సరాల్లో 3 లక్షల నల్లాలు మీరు ఇచ్చారట. ఆయన చెప్తున్నారు లెక్కలు 56 లక్షల నల్లాలు వాళ్ళు ఇచ్చారు. ఏది గొప్ప అని సింపుల్ లాజిక్ అడుగుతున్నారు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేము 3 లక్షలు ఇచ్చినామా, 30 లక్షలు ఇచ్చినామా, 84% గ్రామాలకు ఇంటింటికి నీళ్లు వస్తున్నాయా లేదా, ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు నీళ్లు తాగుతున్నారా లేదా, వాళ్ళు ఎంత మేరకు తాగుతున్నారు, వాళ్ళకి నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేదా, వాళ్ళ ఊర్లలో ట్యాంకులు ఉన్నాయా లేదా, వాళ్ళు చెప్పినట్టు ఆడ బోర్లేసే లేకుంటే బావులేసే మంచినీళ్ళు దాపిస్తున్నావా లేదా అనేది తెలంగాణ సమాజానికి, తెలంగాణ పల్లెల్లో ఓటరుకు తెలుసు.
వాళ్ళు చెప్పినటువంటి మాటే నేను గుర్తు చేస్తున్నాను. నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగమని చెప్పారు. భానుప్రకాష్ గారు చెప్తున్నారు 84% గ్రామాలకు ఇండ్లకు నీళ్లు ఎచ్చేసినామని. 84% ఓట్లు వస్తాయి వాళ్లకు. ఇప్పుడు ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. ఆయన చెప్పినట్టు 84% గ్రామాలకు నీళ్లు వచ్చేసి 84% ప్రజలు మా అక్కలు చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని వాళ్ళ ఇండ్లలో ఖచ్చితంగా పైప్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో నీళ్లు వచ్చి వాళ్ళ కేసీఆర్ ఇచ్చిన రిజర్వాయర్ నీళ్లు, అది కూడా కృష్ణా గోదావరి నదులకు సంబంధించిన నీళ్లు, కృష్ణానది నుంచి 53 టీఎంసీలు, గోదావరి నది నుంచి 53 టీఎంసీలు, కృష్ణానది నుంచి 32 టీఎంసీల నీళ్లు తీసుకొని ఇవాళ ఇస్తుంటే ఆ నీళ్లను వాళ్ళు తాగుతుంటే వాళ్ళ కోట్లేస్తారు. నేను కాదంటలేను. కానీ నాకు తెలిసి భానుప్రకాష్ సొంత గ్రామంలో కూడా ఆయన ఇంటికి కూడా నల్లా నీళ్లు వస్తున్నాయి. మేం పెట్టిన నల్లా నీళ్ళే వస్తున్నాయి తప్ప ఇలా కేసీఆర్ పెట్టిన నల్లా నీళ్లు వస్తున్నాయి. రిజర్వాయర్ నుంచి నీళ్లు వస్తున్నాయి. గోదావరి నది నుంచి, ఆయనది పెద్దపల్లి, గోదావరి నది నుంచి ఆయన ఇంటికి నల్లా నీళ్లు వస్తుందని నేను అనుకోను. అది వస్తుంది. అందుకనే క్లియర్ గా చెప్తున్నాం. అది రాకుంటే జనాలకు క్లారిఫై కావాల్సిన పాయింట్ ఏంటంటే భానుప్రసాద్తో పాటు టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, మీరు 58 సంవత్సరాలు పరిపాలించిన మీరు కేవలం 3 లక్షల నల్లా కనెక్షన్లు ఇస్తే వాళ్ళు 56 లక్షలు ఇచ్చామంటున్నారు. కంపారిజన్ చూపిస్తున్నారు. కంపారిజన్ లో మీ క్యాలిక్యులేషన్ ఏంటి? నేనేమంటున్నానంటే నేను చాలా సూటిగా అడుగుతున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ 3 లక్షల నల్లా ఇచ్చింది కాబట్టి మేము ఇయ్యమని చెప్తారా వీళ్ళు? ఇప్పుడు మాది ఇయ్యమనుకుంటే మొత్తం ఇంటికి నీళ్ళు ఇచ్చినాకనే ఓట్లు అడుగుతామని ఎందుకన్నారు? నేను అదే అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నట్టు 84% గ్రామాలకు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది. గతంలో పైపులు వేసినాయి, ఆడ ట్యాంకులు కట్టినాం. అది రిజర్వాయర్ నీళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ బోర్లు వేసి 6 గ్రామాల్లో బావులు తవ్వి ఆ బావుల నుంచి ప్యూరిఫైర్ వాటర్ ఇస్తున్నాం. ఇవాళ ప్రజలకు తాగునీళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నల్లగొండ జిల్లాలో గత ప్రభుత్వంలోనే 973 గ్రామాలకు నీళ్ల పథకాన్ని మేము ప్రవేశపెట్టి ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఉన్నటువంటి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నీళ్ళు వచ్చినాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పక్కనే ఉన్నటువంటి మానేరు నుంచి వస్తున్నటువంటి నీళ్లు కేసీఆర్ తన సొంత నియోజకవర్గానికి సిద్దిపేటకు ఇలా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి మేమిచ్చిన నీళ్లే. వీళ్ళు తెచ్చుకొచ్చిన మిషన్ భగీరథ నుంచి రాలే. 135,000 కిలోమీటర్లు పైపులు వేసిర్రు. పైపుల మీద కమిషన్లు తీసుకున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి 4 స్టీల్ ఇండస్ట్రీస్ లో 43,000 కోట్ల దాదాపు 25,000 కోట్ల పైపులు కొంటే ఆ పైపులు 30% తక్కువకు తీసుకునే అవకాశం ఉంటే ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పైపులు వేసుకోవడం కోసం తప్ప ఇవాళ నీళ్లు ఇవ్వడం కోసం కానీ ప్రజలకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన కానీ టీఆర్ఎస్ చెయ్యలేదని మేము చెప్తున్నాం. భానుప్రకాష్ గారు చెప్పినట్టు వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగుతుంటే వాళ్ళకు ఓట్లు ఇస్తారు, మేమిచ్చిన నీళ్లు తాగితే మా కోట్లు ఇస్తారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. వాస్తవం నేను కూడా చెప్తున్నాను కదా, ఈరోజు వీళ్ళు చేసినటువంటి పనులు నిజంగా బాగున్నాయి అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకే ఓటేస్తారు, మాకు ఓటేయరు కదా. వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు బాగున్నాయి, ఈ 58 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు బాగున్నాయంటే వాళ్ళకే ఓటేస్తారు. కానీ రాష్ట్రం మొత్తం మీద కలిపి కేవలం 3,25,000 ఆవాస గృహాల్లో మాత్రమే నల్లా నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర 58 సంవత్సరాల తర్వాత పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 3,25,000 ఇళ్లలో మాత్రమే నల్లా నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు ఈరోజు మేము నీళ్ళు ఇవ్వలేదు, మేము బోరేసి నీళ్ళు ఇచ్చినాం, ఇది ఇచ్చినామని చెప్తున్నారు. కానీ పైపులు కొనటం గురించి మాట్లాడుతున్నారు బెల్లనాయక్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ. నేను అదే చెప్పాను ఇంతకుముందు, అది బెల్లనాయక్ గారు లాంటి స్థాయిలో కాదు, గల్లీ దగ్గర నిన్నగాక మొన్న ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు కూడా అదే మాట్లాడుతున్నారు. పైపుల్లో అవినీతి గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అవినీతి అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి. ఆ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏ విధంగా అయితే చేసినరో, అంటే ప్రాణహిత చేయాలని చెప్పి ప్రాణహిత దగ్గర తట్టెడు మట్టి తీయకుండా చేవెళ్లలో కాలువలు తవ్వి డబ్బులు తీసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా అన్ని పార్టీలు అదే విధంగా ఉంటాయి, అన్ని ప్రభుత్వాలు అదే విధంగా ఉంటాయి. వీళ్ళు ఉత్తగానే ఎందుకు చేస్తారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు పనిచేస్తే ఎంతో కొంత తీసుకొని ఉంటారు కదా, ఎంతో కొంత కమిషన్ తీసుకుంటూ ఉంటారు కదా అనేటువంటి ఆలోచన ధోరణి ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి. వాళ్ళకి అంతకంటే దానికంటే వాళ్ళ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కూడా ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రాలేరు. అంతకంటే ఎక్కువ ఆలోచన కూడా చేయలేరు వాళ్ళు. ఈరోజు డెఫినెట్గా తెలంగాణ ప్రజలకి టీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటి, ఎంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున పైప్ లైన్లు కంప్లీట్ చేయగలిగాం. కానీ భానుగారు బెల్లయ్య నాయక్ చెప్పే దాంట్లో ఒక కీలకమైన పాయింట్ ఉంది. వాళ్ళు కృష్ణా నీళ్లు ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ
బోరులు తీసో ఇంకో రూపంలోనో రక్షిత మంచినీటి పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రతి గ్రామంలో నీళ్లు నల్లా ద్వారానే సరఫరా చేస్తుంది అనేది బెల్లయ్య లాంటి వాళ్ళు చెప్తున్నమాట, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. నేను అదే లెక్క చెప్తున్నాను రజనీకాంత్ గారు, నేను అదే లెక్క చెప్తున్నాను. 3,25,000 గృహాలకు మాత్రమే ఇచ్చారు. అలా కూడా అది తప్పుడు లెక్క. 80% గ్రామాలకు 80% గ్రామ ఆవాసాలకు నీళ్లు. హైదరాబాద్ లో ఇల్లేదో నాకు చూపించు నల్లాలేని నీళ్లు. హైదరాబాద్ సంగతి చెప్పట్లేదు, నేను గ్రామీణ ప్రాంతాల్లో చెప్తున్నాను. హైదరాబాద్ కూడా లెక్కలు చెప్పండి. హైదరాబాద్ లెక్కలు కూడా చెప్తాను కానీ నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు వరంగల్ జిల్లాలో హైదరాబాద్ ఒక్క ఊరికి గ్రామీణ ప్రాంతాల్లో వరంగల్ లో నల్లా నీళ్ళు వచ్చుంటే నేను ఏ చర్చకైనా సిద్ధం. భానుగారు సిద్ధంగా ఉన్నారా? ఈ టీవీ నైన్ సాక్షిగా ఈ వరంగల్ జిల్లాలో గ్రామానికన్నా నల్లా నీళ్ళు వస్తున్నట్టు నిరూపిస్తే అనేక గ్రామాల్లో సవాల్ చేస్తున్నారు. భానుగారు చెప్పమని చెప్పండి. అనేక గ్రామాల్లో పూర్తయిపోయింది. మీరు రండి, నేను చూపెడతాను. ఏ గ్రామాల్లో కంప్లీట్ అయిపోయింది, ఎక్కడెక్కడ వాటర్ వచ్చిందో నేను చూపెడతాను. నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ ప్రజలే ఏ ఊరికి డిసెంబర్ 7 నాడు జరిగేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చూపెడతారు. నేను మీకు అదే మీకు జవాబుదారీ కాదు, మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారీ. కష్టపడినటువంటి చాలా కూడుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జవాబుదారీ కాదు, తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పండి. 30% తక్కువకు వచ్చే పైపులను కూడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పి ఎందుకు ఇచ్చిరో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని 9,000 కోట్ల రూపాయలు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అది అడుగుతుంటే అది వచ్చి కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ మారాలి, ఇంకో పార్టీ మైండ్ సెట్ మారాలి. మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. బెల్లయ్య గారు ఆన్సర్ విందాం. భాను గారు ఆన్సర్ చెప్పండి. నాకు కూడా వినే ఓపిక ఉంది. నేను అడుగుతున్నా సూటిగా చెప్పండి. సమాధానాలు ఆన్సర్ భాను గారు ఆన్సర్ కావాలి. ఈరోజు మేము ప్రొక్యూర్ చేసినటువంటి రేట్స్ను చూద్దాము. పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రనో లేకపోతే కర్ణాటకలోనో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి రేట్స్ని కంపేర్ చేద్దాం. డెఫినెట్గా రేట్స్లో ఎంత డిఫరెన్స్ ఉన్నది ఏమున్నదని తెలిసిపోతుంది. మేము పైప్ లైన్స్ ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినాము, ఇతర రాష్ట్రాల్లో ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా నడుస్తున్నది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రొక్యూర్మెంట్ ఏం రేటుకు నడుస్తున్నది, ఇవన్నీ కంపారిజన్ స్టేట్మెంట్స్ తీసుకురామని చూద్దాం. అవన్నింటిని కూడా మాట్లాడదాం. దానికి ఏం అభ్యంతరం లేదు. ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్కి. ఒక ప్రొసీజర్ ప్రకారంగా దాని ప్రకారంగా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము డిఫరెంట్ పైప్ లైన్స్ని డిఫరెంట్ పైప్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఏ ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి ఏమన్నా అనుమానం ఉన్నట్టయితే కనుక వాళ్ళకి అనేక ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కనుక ఆ ప్రూఫ్స్ తీసుకురమ్మనండి. లేకపోతే ఇగో ఈ రాష్ట్రంలో ఈ రేటుకు కొన్నారు, మీరు ఇక్కడ ఈ రేటుకి ఎట్లా కొన్నారు అని అడగమనండి. ఏం లేదు, ఊరికనే వీళ్ళంతా కూడా ఆ డబ్బాలో రాళ్ళే చూపినట్టుగా గలగల బాగటమే తప్పితే ఒక్క ఆధారమైనటువంటి ఇది కానీ ఒక పర్టికులర్ ఇష్యూస్ కానీ తీసుకొచ్చినటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చేయలేదు. వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు, అటు ఏ పాత్ర పోషిస్తట్లేదు. కేవలం గాంధీ భవన్లో కూర్చుని ఎక్కడో ఏదో కథలు చెప్తే కుదిరేటువంటి పరిస్థితి పోయింది. ఆ రోజులు పోయినాయి. ఈరోజు ప్రజలు కూడా చైతన్యవంతులయ్యారు. డెఫినెట్గా మీరు ఆధారాలు ఏమన్నా ఉన్నట్టయితే గతంలో రజనీకాంత్ గారు అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఈపీసీ పద్ధతి మీద ఇచ్చారు. ఈపీసీలో ఏమవుతుందంటే ఇంజనీరింగ్ ప్రాసెస్ కాంట్రాక్ట్ అనేటువంటి విధానంలో ఆ విధానంలో ఏమవసరం లేదు. నేను పలానా దగ్గర నుంచి పలానా విలేజ్లలో మొత్తం వాటర్ లైన్ వేస్తే గింత అని చెప్పి ఇస్తూ దానికి నా ఎస్టిమేట్ ఉండదు, దానికి క్వాంటిటీస్ ఉండవు, దానికి ఏ రకమైనటువంటి ట్యాంక్ కట్టినరా ఉండదు, లేకపోతే పైప్ ఎంత వేసినరు, ఎక్కడ రాయి వచ్చింది, ఎక్కడ ఇది వచ్చింది అనేటువంటి, ఎక్కడ మట్టి వచ్చింది అనేటువంటి తవ్వకానికి కూడా ఎటువంటి ఎస్టిమేట్ లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ ఈపీసీని రద్దు చేసి యూనిట్ రేటును తీసుకొచ్చి ఈరోజు పైప్ లైన్ వేయాలంటే యూనిట్ రేటే, ఈరోజు మట్టి వస్తే యూనిట్ రేట్ ప్రకారంగా తవ్వి ఎంత క్వాంటిటీ వచ్చిందో ఇచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. రాయి వస్తే రాయి వచ్చిన దగ్గర, ఆ హార్డ్ రాక్ వచ్చిన దగ్గర హార్డ్ రాక్ మాత్రమే ఇచ్చేటువంటి ఇదిలో ఆ విధంగా ప్రతి యూనిట్కి యూనిట్ రేట్ ప్రకారంగా కాంట్రాక్ట్ సిస్టమ్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర
టీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారి నేతృత్వంలో ఆ రకమైనటువంటి స్పష్టమైనటువంటి విధానాలు తీసుకొచ్చినాం. మీలాగా ఈబీసీ కాంట్రాక్టర్ల పేరు మీద కేవలం సర్వేలకే పర్సంటేజ్ 15%, 20% సర్వే చేసినందుకే ఇచ్చేసి ధారాదత్తం చేసినటువంటి ప్రభుత్వం ఖజానాన్ని దోచుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో లేవు. రైట్. ప్రస్తుతం అంతా ఎండ లక్ష్మీనారాయణ కూడా జాయిన్ అయినారు భారతీయ జనతా పార్టీ నుంచి. భానుగారు ఒక నిమిషం. ఎండ లక్ష్మీనారాయణ గారు, మిషన్ భగీరథ దీని మీద మీ పార్టీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మేము నీళ్లు ఇస్తున్నాం కాబట్టి మాకు ఓట్లు వేస్తామని అంటున్నారు. మీకేమనిపిస్తుంది? రూరల్లో ఉన్నారు, నిజామాబాద్లో ఉన్నారు, మీరు పోటీ చేస్తున్నారు. ప్రజలు మిషన్ భగీరథని అప్రిషియేట్ చేస్తున్నారా, లేదంటే దాని మీద ఎలా అభిప్రాయంతో ఉన్నారు? మిషన్ భగీరథ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది మొదటి బడ్జెట్లో 20,000 కోట్లు, ఆ తర్వాత బడ్జెట్లో 25,000 కోట్లు, ఆ తర్వాత బడ్జెట్లో 30,000 కోట్లకు, మళ్ళీ ఇప్పుడు 43,000 కోట్లకు దీన్ని పెంచారు. సిమెంట్ రేటు పెరగలేదు, ఇనుము రేటు పెరగలేదు, లేకపోతే మిగతా ద్రవ్యోల్బణం లేదు, కానీ బడ్జెట్ మాత్రం 20 కోట్లది 43,000 కోట్లయింది. రెండో విషయము, అసలు మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వదందుక, లేకపోతే వచ్చే నీళ్ళ ఆల్రెడీ ఉన్న స్కీములను ప్రాజెక్టులు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులను ఆపదందుక. నిజామాబాద్లో నేనున్న జిల్లా, నా సొంత జిల్లాలో 78 గ్రామాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఎంచా ప్రాజెక్టు డీఫ్లోరైడ్ వాటర్ స్కీమ్ ఏదైతే ఉన్నదో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను ఈ మిషన్ భగీరథ పనులు మొదలైనవి 2 ఏళ్ల నుంచి 78 గ్రామాలకు నీళ్ళు ఇచ్చడం బంద్ చేశారు. అట్లనే కామారెడ్డికి సంబంధించినటువంటి 165 కోట్ల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే భగీరథ మిషన్ పనుల పేరుతోని అది బటన్ ఒత్తితే చాలా అయ్యేదాన్ని, కనెక్షన్ ఇస్తే చాలా అయ్యేదాన్ని, దాన్ని ఆపేసిండ్రు. 130 గ్రామాలకు ఆ రకంగా నీళ్లు రాకుండా పోయినాయి. అట్లనే మద్నూరుకు సంబంధించి 10 కోట్లతోని పనులు పూర్తయి 30 లక్షలతోని కనెక్షన్ ఇచ్చేదాన్ని డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పేరుతో ఆపేసిండ్రు. అంటే కంప్లీట్ అయ్యి 30 లక్షలు పెడితే కనెక్షన్ వచ్చేదాన్ని 2 ఏళ్ళు ఆపడంలో అర్థమేమున్నది? ఈ రకంగా ప్రజల డ్రింకింగ్ వాటర్ అవసరానికి సంబంధించి తాగే నీళ్ళ అవసరంతో ఆటలాడుకునే అవసరం ఏమున్నది? అంటే ఇలా మైలేజ్ కోసం ఈ రకంగా వచ్చే నీళ్లను ఆపేస్తారు, బటన్ ఒత్తితే వచ్చే నీళ్లను బటన్ ఒత్తారు, మరి అదే కనెక్షన్ ఇస్తే వచ్చే నీళ్ళకి కనెక్షన్ అయ్యారు. అప్పుడెప్పుడు లక్ష్మీనారాయణ గారు, అప్పుడెప్పుడు నరేంద్ర మోడీ వచ్చి తిప్పేసి నీళ్లు పట్టేసి ఓ బిందులో నీళ్లు పట్టేసి అద్భుతమైన స్కీమ్ ఇది అని చెప్పి పొగిడేసినట్టు నాకు బాగా గుర్తుంది. అద్భుతమైన స్కీమ్ కాదండి, అద్భుతమైన ప్రజలకు తాగునీళ్ళు ఇచ్చేటువంటి విషయంలో ఆలోచన అద్భుతమైంది, కానీ ఆచరణ దురాగతం ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ రకంగా నీళ్ళు ఇచ్చేటువంటి విషయంతోని దానిలో కుంభకోణాలు చేసుడు ఎంతవరకు సమంజసం? నీళ్ళిచ్చే ఆలోచన మంచిది, ఇప్పటికైనా నీళ్ళిచ్చే ఆలోచన ఎవరికైతే నీళ్లు లేవో తాగే నీళ్లు సమృద్ధిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో 20 కోట్లది 43 కోట్లకి ఎట్లా పెరిగింది? లేకపోతే నడిచే ప్రాజెక్టులను ఎందుకు మూసేసిండ్రు? ప్రజల తాగునీటి అవసరాలకు అందుతున్నటువంటి నీళ్లను ఆపే హక్కు ఎవరిచ్చారు వీళ్లకు? అది ఎక్కడో కాదు, ఎంపీకి నిజామాబాద్ ఎంపీ గారి అత్తగారి ఊరైన ఊరు కూడా ఆ 78 గ్రామాల్లో ఉన్నది. మరి ఆ మిషతోనే ఇక్కడ వచ్చి పోటీ చేసి మరి ఈ 78 గ్రామాలకు అచ్చే నీళ్ళని ఆపేసిన ఘనత వీళ్ళది. భానుగారు ఏంటి చాలా అబండాలు వేస్తున్నారు, ఒకసారి క్లారిఫికేషన్ ఉందా? రజనీకాంత్ గారు, మీరు చాలా కాలంగా మీరు రిపోర్టింగ్ చేస్తున్నటువంటిది, మీరు ఒక టీవీలో ఒక యాంకర్గా ఉన్నటువంటిది నేను చూస్తూ వస్తున్నాను. నేను కూడా దాదాపు ఇప్పుడు 9 సంవత్సరాలుగా నేను కూడా ఒక లెజిస్లేటర్గా ఉన్నాను వివిధ ప్రభుత్వాల్లో. మీరు చూస్తే ఈ 4.5 సంవత్సరాల్లో ఏ గ్రామంలోనైనా ఎక్కడైనా బిందెలు అడ్డం పెట్టి మీరు రోడ్డుకు ఆపినటువంటి పరిస్థితి ఎక్కడైనా చూసారా? ఏ ఊర్లోనైనా ఎక్కడైనా ఏ ఒక్క గ్రామంలోనైనా బిందెలు పట్టుకొచ్చి ప్రదర్శనలు చేసినవి కానీ, లేకపోతే బిందెలు అడ్డం పెట్టి చేసినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఆ ఊరికి ఏదైనా నాయకులు మాలాంటి వాళ్ళు ఏదైనా ఊర్లోకి పోయినటువంటి సందర్భంలో ఆ ఊర్లోకి రాకుండా అడ్డుకుని ఎంటీ బిందెలతో ప్రదర్శనలు చేసినటువంటి సందర్భం కానీ ఈ 4.5 సంవత్సరాల్లో చూశారు. అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, అదే టీడీపీ ప్రభుత్వంలో, ఇదే ప్రభుత్వాల్లో, ఆ రోజు బీజేపీ కూడా వాళ్ళతో పాటు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వాల్లో అనేక ప్రభుత్వాల్లో నాయకులు గ్రామాల్లో రాణించేవారు. నీటి సప్లైని పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను, ఒక నిమిషం ఆన్సర్ విని మీరు లక్ష్మీనారాయణ గారు మీరు మాట్లాడిన సేపు నేను విన్నాను. నేనేం మాట్లాడలేదు, మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు.
చెప్పండి మీరు, సీనియర్ నాయకులు మీరు వినాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 58 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినటువంటి సందర్భంలో కూడా నేను చూస్తున్నటువంటి 9 సంవత్సరాల కాలంలో, గత 9 సంవత్సరాలుగా నేను లెజిస్లేటర్గా ఉన్నటువంటి సందర్భంలో, ఈ ప్రభుత్వం రాకముందు 4.5 సంవత్సరాలు కాకముందు కూడా, అంతకుముందు కూడా నేను లెజిస్లేటర్గా ఉన్నాను. ఈ సమయంలో ఎప్పుడు చూసినా కూడా ప్రతి సంవత్సరం 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు ఇట్లా రూరల్ వాటర్ సప్లై మీద ఖర్చు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు, ఈ విధంగా ప్రతి సంవత్సరం రూరల్ వాటర్ సప్లై కొరకు ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెడుతూ ఏమైనా రిజల్ట్ వచ్చిందా అంటే, ఒక గ్రామంలో పైప్ లైన్లు వేయాలి, ఒక గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టాలి, వచ్చే సంవత్సరం ఇంకో గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టాలి, ఇంకో గ్రామంలో పైప్ లైన్లు వేయాలి. ఈ విధంగా వేసుకుంటూ పోయి 10 ఏళ్ల తర్వాత మనం మొదట వేసిన గ్రామంలో ఉన్నటువంటి పైప్ లైన్లు పనికిరావు, నా ట్యాంకు పనికిరాదు. తర్వాత ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇంకో గ్రామం, ఏ రోజు కూడా ఒకదానికి లింక్ ఏర్పరిచినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అదే విధానం తీసుకుని మనం ఈరోజు 38,000 కోట్లు ఖర్చు పెడితే, ఆ 38,000 కోట్లు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్టయితే, ఈ ప్రతి సంవత్సరం కట్టేటువంటి 3,000 కోట్లు, 4,000 కోట్లు దానికి గాను మనం ఆ ఈఎంఐ కట్టుకున్నట్టయితే కనుక రాష్ట్ర వ్యాపితంగా ఒకేసారి మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఇంతవరకు ఈ పాలన చేసిన వాళ్ళకి ఎవరికి రాకుండా ఈరోజు మేము ఆ రకంగా ముందుకు పోతుంటాం. కానీ భానుగారు, మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. మీరు మిషన్ భగీరథ పేరుతో ఆల్రెడీ ఉన్న స్కీమ్లన్నీ ఆపేస్తున్నారంట, ఎండలక్షణాలని చెప్తున్నారు. ఒక్కటి మేము అనేటువంటిది ఏంటంటే, అనేక స్కీములు వీళ్ళు ప్లాన్ చేసిన వాటికి సోర్స్ ఆఫ్ వాటర్ లేదు. వాటర్ సోర్స్ లేకుండానే ప్లాన్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి ఎటువంటి పక్కన ఏదైనా చిన్న రివర్ స్ట్రీమ్ పోతుంటే ఆ స్ట్రీమ్ నుంచి వాటర్ తీసుకుని ట్యాంకులు ప్లాన్ చేసుకుని ట్యాంక్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసుకున్నారు. ఆ రివర్ స్ట్రీమ్ నిజంగా వాటర్ కావాల్సి వచ్చేప్పటికి ఎప్పుడైతే మార్చ్ ఏప్రిల్ మే వచ్చేప్పటికి, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వచ్చేప్పటికి, ఆ 4 నెలల కాలంలో ఎప్పుడైతే డ్రాట్ సిచ్యువేషన్ వచ్చేటువంటి పరిస్థితి ఉందో ఆ పక్కన ఉన్నటువంటి రివర్ స్ట్రీమ్లో వాటర్ ఉండేటువంటి పరిస్థితి. తీరా ఆ టైంకి పోతే ఎక్కడ గ్రామాల్లో ఒక్కరోజు కూడా మంచినీళ్ళు దొరకనటువంటి పరిస్థితి. వీళ్ళ ప్లానింగ్లో ఉన్నటువంటి లోపము, వీళ్ళకు అంటే వీళ్ళలో ఎక్కడ కూడా మొత్తం కూడా ఒక పూర్తిగా సామాజిక స్పృహ లోపించడం, అదేవిధంగా ఒక ఆలోచన విధానంలో లోపాలు ఉండటం వల్ల ఆ రోజు వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులన్నీ ఫెయిల్ అయిపోయే పరిస్థితి. ఈరోజు ఎక్కడైతే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు ఉన్నాయో అటువంటి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో కూడా అదే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతంలో బోరేసి దాని నుంచి ట్యాంక్ వాటర్ ఎక్కించి మళ్ళీ సప్లై చేసినారు వీళ్ళు. అంటే వీళ్ళ ఆలోచన విధానం చూడండి. అది ఫ్లోరైడ్ వాటర్ అని తెలుసు, ఆ ఫ్లోరైడ్ వాటర్ని తీసుకుపోయి ట్యాంకులో నింపి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ తాగిపించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వీళ్ళది కాదా? వీళ్ళ వల్ల కాదా ఆ రకమైనటువంటి ఇది ఏర్పడింది? అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి రివర్ వాటర్ తీసుకొచ్చి ఆ ఫ్లోరైడ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి నీరు తాగిపించాల్సింది పోయి వీళ్ళు ఆ ఫ్లోరైడ్ వాటర్ని అక్కడే బోరేసి ఆ ఫ్లోరైడ్ వాటర్ని తీసుకుపోయి తాగిపించినటువంటి చరిత్ర ఈరోజు వీళ్ళది. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు ప్రజలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళ యొక్క కార్యకలాపాలన్నీ చూసిండ్రు, వీళ్ళ యొక్క కరప్షన్ చూసిండ్రు, వీళ్ళ పాలన చూసిండ్రు, వీళ్ళ వ్యవహారాలు గ్రామాలకు నీరు ఆపినరా లేదా? ఆయన కేసీఆర్ మాట్లాడినట్టు అబద్ధాలే మాట్లాడాలని అనుకోని వీడికి వచ్చినట్టు నిజాలు మాట్లాడారు. పాయింట్ ఏంటంటే భానుప్రసాద్ రేజ్ చేసిన పాయింట్ ఒకటి మీరు ఆన్సర్ ఇవ్వాలి. నల్లా నీళ్ల కోసం బెల్లయ్య గారు ఒక్కొక్క నిమిషం, నల్లా నీళ్ల కోసం కొట్లాడిన చరిత్ర ఈ 4.5 సంవత్సరాల్లో ఉందా అని మీకు సవాల్ విసురుతున్నాడు. ఎగ్జాంపుల్ చూపించమని. చర్చను డైవర్ట్ చేస్తున్నాడు. మిషన్ భగీరథ తీసుకొచ్చిండ్రు, మిషన్ భగీరథ తీసుకొచ్చి నీళ్లు ఇవ్వకుంటే అడగమన్నారు. 96% కంప్లీట్ అయింది అన్నాడు. నేను ఒక్క ఊర్లోకి కూడా రాలే మా దగ్గర అని చెప్తున్నా. ఆ సవాల్ స్వీకరించడానికి సిద్ధంగా లేడు, ఓట్లు అడగకుండా ఉండడానికి సిద్ధంగా లేడు. రెండోది ఇంకో ప్రశ్న కూడా అడిగినా, ఆయన 4 స్టీల్ ఇండస్ట్రీస్ ఉంటే ఏదన్నా ఒక స్టీల్ ఇండస్ట్రీకి రేటు ఎంతకిస్తారు, ఎంత తగ్గిస్తారని ఉత్తరం రాసి 43 కోట్లు 43,790 కోట్ల రూపాయలు ప్రజాధనం. ఏ ప్రభుత్వం అన్నా దయచేసి ఏ ప్రభుత్వం అన్నా బ్యాంకులో నుంచి తీసుకుంటే 3%, 4% మీద తీసుకున్నది. ఇవాళ మిషన్ భగీరథ పేరు మీద 8 నుంచి 12% ఇవాళ లోన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేపు ఒక్కొక్క ఇంటికి నల్లా బిగించి 100 నుంచి 300 రూపాయలు వసూలు చేయబోతున్నారు వీళ్ళు. అది చెప్పే ధైర్యం ఉందా వీళ్ళకి అంటున్నాను. ఒక్క నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ గ్రామాల్లో కృష్ణా రక్షిత మంచినీటిని 779 గ్రామాలకు తీసుకొచ్చింది మేము.
అది ఇప్పటిదాకా ఎల్లు లక్ష్మీనారాయణ అడిగారు 127 గ్రామాలు ఒక్క కామారెడ్డి ప్రాంతంలో స్విచ్ చేస్తే నీళ్లు వస్తాయి, నీళ్లు రెడీ ఉన్నాయి, ఎందుకు స్విచ్ చేయకుండా 4 సంవత్సరాల నుంచి ఆపిరో సమాధానం చెప్పగలుగుతారా? అక్కడ కంప్లీట్ అయిన 3 పథకాల్ని ఎందుకు స్విచ్ చేయకుండా ఆపిరో కనెక్షన్ ఇవ్వకుండా ఆపిరో సమాధానం చెప్పమంటే అది కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రు. ఇది కదా కావాల్సింది. నువ్వేం చేయగలిగినావు? నువ్వెందుకు చేయలేకపోయినావు? నీళ్ళు లేకుండా ఏం మొహం పెట్టుకొని వస్తావని అడుగుతున్నావు. అదే చెప్తారన్నా, చెప్తారు, నీకు చెప్తారు, నాకు చెప్తారు. 9 సంవత్సరాలు ప్రజలు కర్రు కాచి వాత పెడతారు. ఎవరిది తప్పుంటే వాళ్ళకి, మీరు తప్పుంటే మీకు, మాది తప్పుంటే మాకు, ఎవరిది తప్పుంటే వాళ్ళకి కర్రు కాచి వాత పెడతారు. 283 గ్రామాలకు 12 కోట్లు చివరి దశలో స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. మీరు ఎక్కడిచ్చినో చెప్పండి. ఒక్క ఊరికి ఇవ్వలేదు, ఇచ్చినాం. మేము తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ నుంచి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి చేయడం పెట్టించి నల్లాలు పెట్టి అది ఇచ్చేసినామని చెప్పి ఫోటోలు దిగి మేము చెప్పిన నీళ్లతో కేటీఆర్ మాట్లాడలేదు. రాహుల్ గాంధీతో అబద్ధం మాట్లాడిస్తున్నారు, సోనియా గాంధీతో అబద్ధం మాట్లాడిస్తున్నారు, ఆ బీజేపీ వచ్చి వాళ్ళతో మోడీ గారితో ఎక్కడెక్కడ తీసుకుంటున్నారో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీరు పూర్తి చేస్తే నుంచి పారిపోయినారు మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీరట చేసిరట, మేము స్విచ్ చేయలేదట. అది చెప్పేందుకు కూడా, అబద్ధం చెప్పేందుకు కూడా అతికినట్టు ఉండాలి కొద్దిగా. మీరు రేపు డబ్బులు వసూలు చేయబోతున్నారు, అబద్ధం చెప్తే కూడా కొద్దిగా నీళ్ళు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తారంటున్నారు. కట్టేసిరట, ట్యాంకులు కట్టిరట, నీళ్ళు తెచ్చిరట, మేము ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఓపెన్ చేయించినామట. ఈరోజు నీతి ఆయోగ్ అనేటువంటిది భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ నీతి ఆయోగ్ చెప్పింది భారతదేశ చరిత్రలోనే ఒక పెద్ద గొప్ప ప్రాజెక్టు, ఇది డెఫినెట్గా అప్రిషియబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి మిషన్ భగీరథ గురించి చెప్పింది. చెబుతూ ఈ మిషన్ భగీరథకి 20,000 కోట్ల రూపాయలు ఇమ్మని చెప్పి రికమెండ్ చేసినటువంటి నీతి ఆయోగ్కి ₹1 ఇయ్యనటువంటి బీజేపీ పార్టీ కూడా మాట్లాడుతున్నది. ఈరోజు ఏం చెప్తాం? ₹1 ఇవ్వలేదు నీతి ఆయోగ్. ఎందుకు తెచ్చారు మరి? నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన దానికి ఇది చేయనప్పుడు మీరు ఎందుకు తెచ్చారా? నీతి ఆయోగ్ గతంలో ప్లానింగ్ కమిషన్ సరిగా లేదని చెప్పి నీతి ఆయోగ్ తీసుకొచ్చారు కదా. నీతి ఆయోగ్ ఎందుకు తెచ్చారు? నీతి ఆయోగ్ చెప్పినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఇష్టం లేనప్పుడు డిజైన్ గురించి మిషన్ కి సంబంధించి ప్రాజెక్టు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనకి అసలు ఈ డిజైన్ మీ ఇంటికి వచ్చి బొట్టు పెట్టి చెప్తారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ ఇంటికి వచ్చి బొట్టు పెట్టి చెప్తారు. నీతి ఆయోగ్ ఇస్తే నీతి ఆయోగ్ అద్భుతం అని చెప్తే మీరు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేయమంటే కేంద్ర ప్రభుత్వం చేయలేదు, మీరు ఇప్పుడు మళ్ళీ స్విచ్ చేయలేదు, అయ్యలేదు, ఇయ్యలేదు అని చెప్పి మీరు ఇప్పుడు అబాండాలు వేయడానికి రెడీగా వచ్చారా అనేది మీ మీద ఎలిగేషన్. రజనీకాంత్ గారు చెప్పండి. వారు నీతి ఆయోగ్ కూడా ప్రాజెక్ట్ అంటున్నారు. వారు ఒకటి. రెండో విషయము, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకే 106 రూపాయలు పర్ హెడ్ వచ్చేది 14 ఫైనాన్స్ కింద. ఈ సంవత్సరం 472 రూపాయలు వచ్చింది. ఇంకొకటి రమ్మని చెప్పండి, నిజామాబాద్లో 98 కోట్లు మిషన్ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించి 98 కోట్లలో 50 కోట్లు అమృత్ పథకం కింద పెట్టినాయి. మళ్ళా ఇంకా లోకల్ బాడీ కాంట్రిబ్యూషన్ కింద 98 కోట్లు ఫైనాన్స్ కింద లోకల్ బాడీకి ఇచ్చినాయి. 98 కోట్లలో నిజామాబాద్ భగీరథ మిషన్ భగీరథ పనులకు సంబంధించి 78 కోట్లు కేంద్రం ఇచ్చినాయే. కావాలంటే రికార్డులు తెప్పించుకొని చూసుకోమని చెప్పండి. మీరు ఒక్కటి, మీకు లక్ష్మీనారాయణ గారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఎడిషనల్ గా ఇచ్చిన వాటి గురించి మాట్లాడండి, అంతేగాని మా హక్కుగా మాకు కాదండి. మిషన్ భగీరథ నిజామాబాద్ నగరానికి సంబంధించి మాకు ఎట్లా రావాలి, అది వస్తుంది ఆటోమేటిక్ గా. అది కాకుండా మీరు చెప్పండి, మీరు నీతి ఆయోగ్ ఇది పెట్టుకున్నారు, ఆ నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి దాంట్లో ఏమి చెప్పండి. డబ్బులు ఇవ్వలేదన్నారు 98 కోట్ల
వర్కుల Right. 98 కోట్ల వర్కుల 78 కోట్లు కేంద్ర పైసలే. రైట్ సార్, భాను ప్రసాద్ గారు పొలిటికల్ గా కాసేపు మాట్లాడదాం. పొలిటికల్ గా మిషన్ భగీరథ మీకు ఓట్లు తెచ్చిపెడుతుందా, లేదంటే కాంగ్రెస్ బీజేపీ లాంటి వాళ్ళు ఏవైతే అవినీతి ఆరోపణలో దీని స్కీమ్ కింద లేకపోతే ఇంకా నీళ్ళు ఇవ్వలేదు, స్విచ్లు ఆపేశారు, ఇలాంటి జనాలను కన్విన్స్ అయ్యే అవకాశం ఉందా? ఎంతవరకు మీకు ఈ ఓట్లు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది మిషన్ భగీరథ? అంటే జనాలు జనరల్గా ఏం చూస్తారంటే అండి రజనీకాంత్ గారు, ద ఇంటెన్షన్ బిహైండ్ ద స్కీమ్, తర్వాత ద సిన్సియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్. ఆ స్కీమ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాంట్లో గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి ఏంటి, ఆ చిత్తశుద్ధి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ప్రజలు చూస్తారు. ఇక ఈ రకమైనటువంటి ఆరోపణలు, అంటే ఆరోపణలు నిజంగా ఒకవేళ ఎటువంటి ఇది ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో ఆ ఆరోపణలకి ఆధారాలు కనిపించినప్పుడు, లేకపోతే ఆ ఆరోపణలు నిజంగా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి, వాస్తవానికి ఇదిగా ఉన్నది అనుకున్నప్పుడు ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు మాట్లాడేటువంటి చాలా మాటలు కూడా అసలు ఎవరన్నా, ఏ ప్రభుత్వం అయినా, ఏ ఒక్క బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అయినా, లేకపోతే ఎవరైనా కూడా అన్నీ రెడీగా పెట్టుకుని స్విచ్ చేయకుండా ఎవరైనా ఉంటారండి? అంటే నేను అనేది దానికి ఎంతవరకు వాస్తవం అనేటువంటి ప్రజలు ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ మనం ఒక్కటి, ప్రజలలో విశ్వసనీయత రోజు రోజుకు ఈ పార్టీలకు పోతున్నది. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అందులో చాలా మంది నాయకులు కూడా ఏమాత్రం కూడా ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు ఈరోజు. కాంగ్రెస్ పార్టీలో కానీ, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడేటప్పుడు ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వచ్చి ఎక్కడ పవర్ ఉన్నది, ఎక్కడ కరెంట్ ఉన్నది అని మాట్లాడుతున్నారంటే ఎంత బాధ్యతారహితమైనటువంటి అనేటువంటిది కూడా ఆలోచించట్లేదు. బెల్లయ్య గారు, ఇంటెన్షన్ చూస్తారు ప్రజలు, మీరు చెప్పేవి సత్య దూరంగా ఉన్నాయి కాబట్టి ప్రజలు నమ్మరు, దాని దగ్గర ఓట్లు టీఆర్ఎస్ కు పడతాయి అనే ఒక ఆలోచన టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. మీ అభిప్రాయం? ఇంటెన్షన్ చూస్తారా లేదా? భానుప్రసాద్ గారు చెప్పేది కరెక్టే. ఇంటెన్షన్ చూస్తారు ప్రజలు, ఇంటెన్షన్ ఏందనేది కూడా అర్థమైంది. ఇప్పుడు నీళ్ల కోసం పైపులా, నీళ్ల పేరుతో పైపులా అనేటటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి పల్లె అనుభవిస్తున్నది, వాళ్ళకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎల్లారెడ్డిపేట కానీ, నిజామాబాద్, కామారెడ్డి కానీ, ఆ ప్రాంతంలో 127 గ్రామాల ప్రజలకు నీళ్లు రావాల్సినటువంటి వాళ్ళు ఆ నీళ్లు ఆగిపోయిందనేటటువంటి వాస్తవాన్ని ఈ టీవీ చర్చ చూస్తున్నటువంటి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. చెప్పండి, ఇంటెన్షన్ అటెంప్ట్ గురించి బయటకు తీసుకొస్తున్నది ఎండల్ గారు. ఇంటెన్షన్ చూసి ఓట్లేస్తారని టీఆర్ఎస్ నమ్మకాన్ని. ఒక్కటండి, ఇప్పుడు ఇంటెన్షన్ విషయానికి వస్తే నిజామాబాద్ను లండన్ చేస్తానన్నారని ప్రధానమంత్రి గారు అన్నారు. ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే ఏ రకమైనటువంటి స్థితిలో ఉంచిర్రు అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. ఇంటెన్షన్ ఇంప్లిమెంటేషన్ కు దోమకు ఏనుకున్న తేడా ఉండద్దండి. ఇంటెన్షన్ ఓకే కానీ ఇంప్లిమెంటేషన్ కూడా చూసుకోవాలి అని అంటూ ఉన్నారు. ఇంటెన్షన్ ఓకే, ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్ అయితే కష్టం కదా. రజనీకాంత్ గారు, భాను గారు, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, నేను కూడా చెప్పాను అన్నమాట. ఇంటెన్షన్తో పాటు ఆ ఇంటెన్షన్ని అమలు చేయటానికి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తారని చెప్పినాను. అసలు ఒక వ్యక్తికి, ఒక పార్టీకి, ఒక ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వ్యక్తులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి కానీ అసలు మనకు ఒక ఆశయం, ఒక లక్ష్యం లేకపోయినట్టయితే అసలు అది వేస్ట్, అది ఆ లైఫే వేస్ట్ అనేది నేను చెప్పేది. ఫస్ట్ లక్ష్యం నిర్ణయించుకున్న తర్వాత ఆ లక్ష్యం వైపు మనం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామా లేదా, నిజామాబాద్ను లండన్ చేయాలనేటువంటి ఆలోచన అనేటువంటిది ఫస్ట్ రావాలి. ఒక వ్యక్తికి, పాలనలో ఉన్న వాళ్ళకి ఆ ధైర్యం ఉండాలి. ఎస్, నేను ఉన్నటువంటి నగరాలే ఆ స్థాయిలో ఎందుకు ఉండాలి, మన నగరాలు ఆ స్థాయికి ఎందుకు చేరకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే స్టార్ట్ అయిందో, ఆ ఆలోచనను పూర్తి చేయడానికి
ఆ ఆలోచనను పూర్తి చేయడానికి కొద్ది సమయం పట్టొచ్చు. Right. డెఫినెట్గా ఆ ఆలోచన వైపు అడుగులు వేసుకుంటూ వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా ఆ రోజు వస్తుంది, మీరు చూస్తారు. తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేసే భగీరథ గురించి కనుక ఇప్పటికే ఆలోచిస్తే చాలా వరకు ప్రజలకు అర్థమైపోయింది, ఆ ప్రశంసలు వస్తున్నాయి. డిసెంబర్ 11 నాడు మీరు దేశ ప్రజలందరూ కూడా నమ్మే కానీ విధమైన ప్రతిపక్షాలన్నీ కూడగట్టుకొని భగీరథలో ఉన్న అవినీతి, భగీరథ రేట్లు పెంచేశారు, లేకపోతే ప్రాజెక్ట్ కాస్ట్ పెంచేశారు, పైపులు ఎక్కడెక్కడో కొన్నారు, దానిలో ఏదో డబ్బులు జరిగినాయి, ఇంకేదో జరిగినాయి, లేకపోతే ఇంటెన్షనల్గా నీళ్ల కోసం పైపుల కోసం నీళ్ళ అనే పాయింట్ కింద ఇలా క్యాంపెయిన్ చేస్తూ పోతే మీకు రాజకీయంగా ఎలక్షన్లో నష్టం కలగదా? ప్రజలు వాటి గురించి ఆలోచించరని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఇక్కడ నేను అనేటువంటిది ఏంటంటే విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎప్పుడు విశ్వసనీయత వస్తుంది అని అంటే, సపోజ్ మేము చేసేటువంటి పనిలో తప్పు ప్రజలకు కనబడుతుంది, కనబడకుండా ఉండదు. ఆ కనబడేటువంటి తప్పును ఈ ప్రతిపక్షాలు దాన్ని మైక్రోస్కోప్లో చూపెట్టి ఇంకా పెద్దగా చూపెడితే కనుక వాళ్ళకు విశ్వసనీయత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మేము కోడిగుడ్డు మీద ఈకలు వీకుదామనే ప్రయత్నం చేస్తే విశ్వసనీయత రాదండి. కోడిగుడికి ఈకలు వీకుతున్నారంటే వీళ్ళు అనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు ప్రజలు. కానీ దానివల్ల విశ్వసనీయత రాదు. బెల్లనాయక్ గారు వినిపించిందా? భానుగారు చెప్పినట్టు విశ్వసనీయత అనేది దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని 14 సంవత్సరాలు చెప్పి కుర్చీ రాగానే మనం కూర్చోవడమే విశ్వసనీయత. మొత్తం తెలంగాణ ఉద్యోగంలో 3.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోవడమే నీళ్లు ఇస్తామని చెప్పి అన్నిటికి కలిపి ఇవి కూడా మనం మాట్లాడే దానికి మన చేతలకు మధ్యన తేడా ఉన్నదా లేదా, మనం చెప్పిన మాట కట్టుబడి ఉన్నవా లేదా, మనం చెప్పిన మాట నేను ముఖ్యమంత్రి చేయకుంటే మెడ నరుకుంటా అనే మాట ఇంప్లిమెంట్ చేసినవా లేదా అనే దాని బట్టి ఉంటది. మనం ప్రాక్టీస్ ను బట్టే విశ్వసనీయత ఉంటుంది. మన మాటకు మన చేతకు మధ్యన పొంతన లేదా విశ్వసనీయత పోతుంది. ఇవాళ విశ్వసనీయత తెలంగాణ ఉద్యమంలో ప్రజలు నమ్మి ఓట్లేసి చెప్పనియండి. అందుకనే విశ్వసనీయత ప్రాక్టీస్ కు మధ్యన అదే విధంగా మాటకు మధ్యన తేడా ఉంటే విశ్వసనీయత కోల్పోతారు. ఇవాళ తెలంగాణ మిగిలిన పర్సెంటేజ్ ఏ పరిస్థితుల్లో చేయలేకపోయినాము అనేది ప్రజలకు తెలుసు. వీళ్ళు చెప్పింది ఏంది, చేసింది ఏంది, అసలు ఏమైనా చేసిండ్రా, లేకపోతే ఇప్పుడు చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉన్నదా వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు. విశ్వసనీయత ఇప్పుడు లాస్ట్ ఇయర్ వారు అన్నీ చెప్తున్నారు కదా, 2014 ఎన్నికల్లో మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు, మేము 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. రాహుల్ గాంధీ గారు చెప్పిన 2 లక్షల రుణమాఫీని నమ్మినరా, కేసీఆర్ గారు చెప్పినటువంటి 1,00,000 రుణమాఫీని నమ్మినరా? ఎవరికి విశ్వసనీయత ఉంది? సో డెఫినెట్గా రేపు కూడా విశ్వసనీయత అనేటువంటి విషయంలో కేసీఆర్ గారి యొక్క విశ్వసనీయతని మరొక్కసారి ప్రూవ్ చేసుకోబోతున్నారు. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం కేసీఆర్ గారి పైన మరొక్కసారి ప్రూవ్ కాబోతున్నది. మామూలుగా రజనీకాంత్ గారు, విశ్వసనీయత అనేటువంటి పదానికి టిఆర్ఎస్ పలకడానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితికి దళితులను ముఖ్యమంత్రి చేయకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు రాజకీయ నాయకులు అన్ని కలిపి ఒక దగ్గర ఫిక్స్ చేస్తారు. నేను అంటున్నాను, భగీరథ విషయంలో ఇంప్లిమెంటేషన్ కానీ, ఇంటికి నల్లా వచ్చిన విషయం కానీ, దానిలో నీళ్లు వస్తున్న విషయం కానీ, దానిలో ఎంతో కొంత వర్క్ అనేది ప్రజలకు గుర్తిస్తారా లేదా? దళితుడిని సీఎం చేయాలనేది ఇట్స్ అ పొలిటికల్ డెసిషన్, చేయలేదనేది వాస్తవం, అది జనం చూశారు. దానికి మిషన్ భగీరథకి ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? మిషన్ భగీరథ అనేది ఒక ప్రాజెక్టు, ఒక స్కీము, ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది, ప్రాసెస్ ఉంది, ఫినిషింగ్ లో ఉన్నామని చెప్పి టీఆర్ఎస్ చెప్తుంది. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం భగీరథ వరకు మనం కన్సిడర్ చేస్తే ఎంతవరకు దానిలో విశ్వసనీయతని, టీఆర్ఎస్ చిత్తశుద్ధిని మనం అక్కడ తెలంగాణ ప్రజలు గుర్తించే అవకాశం ఉంది. రజనీకాంత్ గారు, ఇంటెన్షన్ ఇంప్లిమెంటేషన్ దానికి అనేటువంటి దాన్ని మీరు అన్నారు. ఇంటెన్షన్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, లాలూ ప్రసాద్ యాదవ్ పశువులకు దానా ఇవ్వాలన్న ఇంటెన్షన్ మంచిది, కానీ దానా కుంభకోణం మంచిది కాదు. ఇంప్లిమెంటేషన్లో ఈ కుంభకోణాలు మంచివి కావు. అంటే మీరు కేవలం ఆరోపణలే చేస్తున్నారా? వాటికి ఆధారాలు ఉంటే చూపించమని వాళ్ళే అడుగుతున్నారు. ఆధారాలు చూపించి వాళ్ళని ఫిక్స్ చేయొచ్చు కదా.
ఎస్, వాళ్ళని ఫిక్స్ చేయొచ్చు కదా, ప్రజల ముందుకు తీసుకురావచ్చు, ఏజెన్సీస్ ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఆధారాలు చూపిస్తాం, ఫిక్స్ చేస్తాం. అధికారం పోయిన తర్వాత, అధికారం మార్పిడి తర్వాత దానికి సంబంధించి ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. బెల్లయ్య గారు, ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మిషన్ భగీరథ అనే అంశాన్ని వాళ్ళు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు, మీరు నీళ్లలో ఏదో జరిగింది అని చెప్పి మీరు చెప్పదలుచుకున్నారు. మీరు ఎంత సీరియస్ గా ఈ అంశాన్ని పొలిటికల్ ఏజెండాగా ప్రజల ముందుకు తెలంగాణ ఎన్నికల్లో తీసుకెళ్తున్నారు? నీళ్ళు ఇవ్వాలనే ఇంటెన్షన్ వాళ్ళకి లేదు, ఇంటేక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియదు, ఎట్లా తీసుకోవాలనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఇది డైవర్ట్ చేయడం, ఇవాళ ఏదో చేస్తున్నాం అనేటటువంటి మాట చెప్పడం, వాళ్ళు విశ్వసనీయత 31 డిసెంబర్కి ఇస్తానన్నాడే చేయలేకపోయారు. స్పష్టత లేదనేటటువంటి విషయం, ఎట్లా చేయాలనే విషయంలో చేయలేకపోతున్నారనే విషయం ఆల్రెడీ తేలిపోయింది. వాళ్ళ క్రెడిబిలిటీ ఆల్రెడీ లాస్ అయింది. రేపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పీపుల్స్ ఫ్రంట్ అధికారంలో రాబోతున్నది. మొత్తం ప్రజలకు మేలయ్యేటటువంటి పద్ధతిలో ఇవాళ మిగిలినటువంటి ఈ 16%, 84% గ్రామాలతో పాటు మిగతా 16% గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో నల్లాళ్ళు మేము ఇవ్వబోతున్నాం. అన్ని స్కీములు, డెవలప్మెంట్ స్కీములు. ఇంకో తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే ప్రాజెక్టులు ఆపేస్తుంది, కాంగ్రెస్ వస్తే నీళ్లు ఇవ్వడం ఆపేస్తుంది అనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్ ప్రాసెస్ అనేటటువంటిది ఏది ఆగదు, రైతులకు ఇవ్వడం కూడా ఆపేస్తుందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు 8,000 అంటే మేము 10,000 ఇవ్వబోతున్నాం రేపు, అది కూడా చెప్తున్నాం. కాబట్టి డెవలప్మెంట్ కంటిన్యూస్ పథకాలు అనేటటువంటివి కొనసాగుతాయి. దాన్ని ఇట్లా దాంట్లో ఉన్నటువంటి తప్పులు సరి చేస్తామే తప్ప తప్పుడు ప్రచారం. ఫైనల్ కామెంట్, కంక్లూడింగ్ కామెంట్ భానుగారు. ఇప్పుడు 58 సంవత్సరాలు పాలించినటువంటి వాళ్ళు మేము అప్పుడేం చేయలేదు, అప్పుడేం చేయలేకపోయాము, కానీ నేను మంచినీటి విషయంలో చెప్తున్నాను, అప్పుడేం చేయలేదు, అప్పుడేం చేయలేకపోయాము, కానీ ఇప్పుడు వస్తే మాత్రం మొత్తం వచ్చే 5 ఏళ్ళలో ఏదో చేసేస్తామని చెప్పేటువంటి ఇదిలో అసలు ఆల్రెడీ అయిపోయినటువంటి 95% అయిపోయినటువంటి ఇదిని మేము ఇంకో 2 నెలల్లో కంప్లీట్ చేసేటువంటి ఇదిని ఈరోజు దాని గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటిది కూడా ఆలోచన వాళ్ళు చేయట్లేదు. ప్రజలు దాని మీద ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి లేదు. చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ఈ పీపుల్స్ ఫ్రంట్ నాయకులు కానీ వీళ్ళు గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. ఎక్కువ మంది గాంధీ భవన్కే పరిమితమై మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. మా బెల్లయ్య నాయక్ గారు లాంటి వాళ్ళు తిరుగుతూ ఉండొచ్చు, కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, చాలామంది నాయకులు గాంధీ భవన్లో పరిమితమై గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడేటువంటి నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ అసలే తెలియదు. అసలు మిషన్ భగీరథ పనులు ఏ విధంగా జరుగుతున్నాయటువంటి అవగాహన లేకుండా కూడా మాట్లాడుతున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. ఈరోజు మేము చెప్పేటువంటిది ఇది ఒకటే, డెఫినెట్గా ఒకవేళ మేము చేసేటువంటి ఇదిలో కనుక మా చిత్తశుద్ధిలో లోపం ఉన్నా కూడా, మేము చేసేటువంటి ప్లానింగ్లో లోపం ఉన్నా కూడా కర్రు గాచి వాత మాకు పెడతారు, లేకపోతే కర్రు గాచి వాత మీకు పెడతారు. మీకు ఇదివరకే అనేక రాష్ట్రాల్లో పెట్టిర్రు కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు ఇక్కడ పెట్టం. దేశం మొత్తం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నుంచి ఇప్పటికి మొత్తం 2 రాష్ట్రాలకు దిగిపోయింది. ఆ 2 రాష్ట్రాల్లో కూడా ఒక దాంట్లో సగం, ఒక దాంట్లో పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈరోజు డెఫినెట్గా కాంగ్రెస్ పాలనని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు. అది ఎటువంటి పాలన రాబోతుంది కాంగ్రెస్ కనుక వస్తే అనేది ప్రజలకు అవగాహన ఉంది. కాబట్టి ఆ వైపుగా ఎవ్వరు కూడా ఆలోచన చేయట్లేదు. ఈరోజు ఆ వైపుగా ఆలోచన చేయడానికి భయపడే పరిస్థితి ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా, బీజేపీ పాలిత రాష్ట్రాలైనా రేపు పొద్దున మేము ఇంకో 2-3 నెలల తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత భాను గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తరలి వచ్చి చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం గ్యారంటీ. మీరు కావాలంటే నేను ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంటాను లెజిస్లేటర్గా, మళ్ళీ ఒక్కసారి చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నల్లకాడ పంచాయతీ గల్లీల్లో కంటే పొలిటికల్ పార్టీల మధ్య జరుగుతుంది. ఈ పంచాయతీకి పరిష్కారం ప్రజలు డిసైడ్ చేయాల్సి ఉంది. ఆ పరిష్కారం మీరు చూపించాల్సి ఉంది. 7వ తారీఖు ఆ పరిష్కారం చూపిస్తారని అనుకుంటున్నాం. ఆ పరిష్కారం ఎలా ఉంటుందో, ఈ నల్లకాడ పంచాయతీ విషయం ఎలా తేలుస్తారు ప్రజలు అనేది కూడా 7వ తారీఖు 11వ తారీఖు రిజల్ట్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. చూస్తున్నామండి టీవీ9.